మంత్రి నిమ్మల రామానాయుడుతో సహా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2019 ఆగస్టులో ఆశా వర్కర్లకు మద్దతుగా నిలిచిన నిమ్మల రామానాయుడు పలువురు టీడీపీ నాయకులపై నాటి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పటి నుండి విజయవాడ కోర్టుకు మంత్రి హాజరవుతూనే ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతుంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగింది.